మంచిది. ఇదేనో ఓ అద్భుతమైన వర్తమానం మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పూరుకొల్పారు. నిన్నటి దినం ఉమెన్స్ వరల్డ్ కప్ నిమిత్తం సెమీఫైనల్స్ జరిగాయి. సెకండ్ సెమీఫైనల్ ఆల్రెడీ ఫస్ట్ సెమీఫైనల్లో మేబీ దక్షిణాఫ్రికా ఫైనల్కి వెళ్ళింది. ఈ సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకి భారతదేశానికి అంటారు కదా, హొరాహొరీ పోరు. మామూలు పోరు కాదు. అసలు ఆస్ట్రేలియా అంటేనే క్రికెట్లో దిగ్గజాలుగా ఉన్న దేశాల్లో మన భారతదేశం, అలాగే ఆస్ట్రేలియా దేశం. అయితే ఈ ఉమెన్స్ దాంట్లో ఓ రకంగా ఆస్ట్రేలియానే కాస్తంత ఎక్కువ స్థితిలో ఉంది అని చెప్పడానికి సందేహం లేదు. క్రికెట్ పండితులకు తెలుసు. ఈ సెకండ్ సెమీఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగుల దాకా చేసింది. మ్యాక్సిమం అనాలిసిస్ చేసేవాళ్ళు అన్నారు డెఫినెట్గా ఆస్ట్రేలియానే గెలుస్తుంది అని. ఆస్ట్రేలియానే ఫైనల్కి వెళ్తుంది. ఇంత పెద్ద స్కోర్ చేయటం, దాన్ని చేసి చేయటం కష్టం అన్నట్లుగా, ఓ రకంగా ఓడిపోతుంది మన దేశం అన్నట్లుగా ఓ తెలియని నిర్లిప్తత. కానీ అద్భుతం, మన భరత గడ్డలో బ్రతుకుతున్న ప్రతి భారత వీర వనిత అద్భుతంగా ఆడారు. ఒకరేమి అలాగే కెప్టెన్ అత్యద్భుతంగా ఆడారు. వారితో పాటు ఓ యవ్వన అమ్మాయి, చిన్న అమ్మాయి అద్భుతంగా ఆడి తనొక్కతే సెంచరీ చేసి ఆల్మోస్ట్ 127 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా రెపరెపలాడే దానిలో ఈ అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది అని చెప్పడానికి సందేహం లేదు. అది ఒక గొప్ప అతిశయోక్తి కూడా కాదు. అద్భుతం. భారతదేశ చరిత్ర, భారతదేశ పతాకం రెపరెపలాడే దానిలో ప్రధాన భూమిక పోషించిన ఆ అమ్మాయి పేరు జమీమా. జమీమా. బైబిల్లో జమీమా అనే పేరు ఎక్కడ వింటారు? అయ్యో ఇది బైబిల్ పేరా అని అనుకుంటున్నారా? అవును, భక్తుడైన యోబు గారు ఉన్నారే, యోబు గారి పెద్ద కుమార్తె పేరు జమీమా. జమీమా. జమీమా అంటే పావురం. ఏంటి జమీమా అనే పేరు ఈ అమ్మాయి పెట్టుకుంది? యేసుప్రభు తెలుసా అని అనుకుంటున్నారా? వారి తండ్రి గారు ఎవాంజలిస్ట్. ముంబై ఆ ప్రాంతాల్లో ఎన్నో సువార్త సభలు ఆయన ఏర్పాటు చేశారు. కొందరు దైవజనులు అంటారు, మరి కొంతమంది ఆయన ఎవాంజలిస్ట్, సువార్థికుడు అని అంటారు. అద్భుతం. ఆ తండ్రి పేరు ఎవాన్. ఎవాన్. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డే జమీమా. 4వ సంవత్సరం నుంచే క్రికెట్ ఆడటం బహు ఆసక్తి చూపిస్తూ ఆ క్రికెట్ ఆడుతూ ఈరోజు మన భరత గడ్డను, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఆటలో ఓ అగ్రగామి దేశంగా మన దేశం విరాజిల్లటానికి ఈ క్రైస్తవ యవ్వన అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది. భారతీయ క్రైస్తవులారా, క్రైస్తవ యవ్వన బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ భరత గడ్డ, ఈ దేశం అన్ని విషయాల్లో అగ్రరాజ్యంగా విరాజిల్లే విషయంలో ప్రతి భారత క్రైస్తవ యవ్వన బిడ్డ ప్రధాన భూమిక పోషించాలి. మన దేశం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, శాస్త్రీయపరంగా, ఆటల విషయంలో, వాట్నాట్ మేలైన ప్రతి విషయంలో, సత్యమైన ప్రతి విషయంలో మన దేశం ఎప్పటికీ ఎన్నటికీ అగ్రరాజ్యంగా విరాజిల్లాలి. అగ్రరాజ్యంగా దేశం విరాజిల్లే దానిలో ప్రతి క్రైస్తవుడు ప్రధాన భూమిక పోషించేవాడై ఉండాలి. ఈ అమ్మాయి ఇంత అద్భుతంగా, ఈ యవ్వన అమ్మాయి ఇంత అద్భుతంగా ఆటాడితే మొత్తానికి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అమ్మా, నీ విజయానికి కారణం ఏంటి?
ఎలా నువ్వు విజయాన్ని సాధించగలిగావు అని అంటే తను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? చూడండి. Jenny, it's the stuff of dreams. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. I want to thank my mom, my dad, my coach, and every single person who just believed in me throughout this time. యేసు క్రీస్తుకు నా థ్యాంక్స్. ఆ తర్వాత మా ఫాదర్ అండ్ మదర్, కోచ్, నా భారత ప్రజలకు, నన్ను నమ్మిన నా దేశస్తులకు కృతజ్ఞతలని తను మొట్టమొదట ఎవరికి థ్యాంక్స్ చెప్పిందో తెలుసా? తన విజయ రథ సారథి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. క్రైస్తవ జనమ, ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా, అఫ్కోర్స్ 800 కోట్ల మంది ప్రజలు చూడకపోవచ్చు, 100 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటుండగా, ఆ 100 కోట్ల మంది ప్రజల మధ్యలో తన దేవునిని ఘనపరచటం మానలేదు, తన దేవునిని గౌరవించటం మానలేదు. నేనంట భారతదేశానికి ఒక తలమానికగా ఆ యవ్వనమ్మాయిని నిలవబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? నంబర్ 1, దేవునిని ఘనపరిచేది. దేవుని ఘనతను చాటి చెప్పటానికి ఏమాత్రం సిగ్గుపడలా. లేఖనాల్లో మీరు ఎరుగుదురు కదా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా. నిజమే, ఫరోకు ఒక కల వచ్చింది. ఆ కల భావన ఏంటో అర్థం కాక యోసేపును పిలిస్తే యోసేపుతో అంటాడు, బాబు నువ్వు కల చెప్తే కలభావన చెప్తావట కదా, ఆ టాలెంట్ నీ దగ్గర ఉందట కదా అని ఫరో అంటే, వెంటనే యోసేపు భుజాలు దడుముకుంటా, అవును సార్, మన రేంజ్ అది, మన టాలెంట్ అది అని బడాయి మాటలు మాట్లాడలా. యోసేపు ఏమన్నాడో తెలుసా? చూడండి, 41వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం. 41:16. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. నా వలన కాదు, అది దేవుడే. నా వలన కాదు, అది దేవుని వలన అవుతుంది. వాహ్! రాజు ఎదుట తన దేవుని గూర్చి చెప్తున్నాడు. తమ్ముళ్ళారా, చెల్లెలరా, మీరు చదువుతున్న కాలేజెస్లో, మీ ఉద్యోగ స్థలాల్లో, మీ వ్యాపార స్థలాల్లో అవకాశం దొరికిన ప్రతి చోట యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి ఎక్కడ మీరు సిగ్గుపడొద్దు, ఎక్కడ మీరు బిడిపడొద్దు. ప్రభువును మీరు ఎంత ఘనపరుస్తారో మీ ఉద్యోగ వ్యాపారాల్లో దేవుడు మిమ్మల్ని అంత ఘనపరచటం ప్రారంభిస్తాడు. నంబర్ 1, హానరింగ్ గాడ్.